వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. పారా ఒలింపిక్స్ విజేత జీవాంజీ దీప్తిని అభినందించిన అగ్రనటుడు చిరంజీవి. నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు. విశాఖ మద్దులపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. భారతీయ జనతా పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా 5-7 డివిజన్లు, మధురవాడ మండలం అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం. గోదావరి బనకచర్ల అనుసంధాన వైఎస్ జగన్ ఆలోచన, మాజీ మంత్రి అంబటి. జిల్లా పోలీస్ వార్షిక నేర గణాంకాలు నివేదికను విడుదల చేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు బుధవారం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు. దర్శనానంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ, భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు. పారా ఒలింపిక్స్ విజేత జీవాంజీ దీప్తిని అగ్రనటుడు చిరంజీవి అభినందించారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి, దీప్తి పాల్గొన్నారు. And frankly telling, more than pride, I'm somehow emotionally I'm charged by seeing all the visual impaired and all the other people physically challenged and all very active and energetic sports persons. Really being midst of you all, I feel great about it. If you don't mind, I'll continue. I don't know how far people can understand Telugu, but I would like to say a few words. మీకు ఒక విషయం చెప్పాలి. నాకు గేమ్స్ అనేది చాలా ఇష్టం, కానీ ఎక్కడ నా ఇంటర్వ్యూలో కానీ నా గతంలో స్పోర్ట్స్ ఆడినట్టు ఎక్కడ లేదు. I think some of the people who can follow Telugu history, they know pretty well that I'm not at all a sports person, but I'm allowed to be a sportsman. And what happened when I was in 7th class, that time, you know, that ball, badminton, yellow ball, no? That time there is no shuttlecock. So with that ball, I started playing. One guy hit me, exact the ball came and hit on my eye. It was swollen.
and I scared to go and face that ball. And later I started playing cricket, and I'm so enthusiastic that time. And one guy, the way he bowled, it hit exactly on my thumb. It's broken. And that time, after that, I didn't touch cricket at all. So that's how I had a very bad experience. But still, I want to do some extracurricular activities. So I joined the NCC, and in NCC, I showed all my talent and showed all my interest, and I became one of the top NCC cadet in those days, in 1976. And my photograph has published in the annual magazine. And there onwards I started, wow, why can't I become an actor? So that day I started, I saw the scene. Now it arrived in this level, megastar Chiranjeevi. Thank you. I'm so blessed. It means we should have a strong vision, an aim. To achieve that aim, one should have the perseverance, determination, and above all, hard work. Definitely hard work pays. కష్టపడి పనిచేశాను కాబట్టి నిరంతరం మిగతా అన్ని సాక్రిఫైస్ చేసి కేవలం వర్క్ పని అన్నారు. ఈరోజు మేము అందరం చూస్తుంటే 24/7 ఇక్కడ గోపీచంద్ అకాడమీలో మీరు ఇంతగా కష్టపడుతున్నారంటే డెఫినెట్గా వీళ్ళందరూ ఎంతో మంది స్టార్స్ నాకు కనబడతారు, ఫ్యూచర్ స్టార్స్. అండ్ మీరందరూ మన ఇండియాని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు all the very best. And all we should thank to Gopi Garu, because the person who achieved almost all awards of our country, and he made us feel proud being an Indians. So alanti Gopi Gari direct విశాఖ మద్దిలపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఈ వేడుకల్లో మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరం ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఈ సంవత్సరం సాగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పార్టీ నాయకత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయాల్లో కానీ, లేదా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం విషయంలో కానీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు నెరవేర్తించేటువంటి విధంగా ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, అలాగే పార్టీలో కూడా గత సంవత్సరం
కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఎన్నికల్లో రానున్నటువంటి కాలంలో అవి ఏంటి, ఆ పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను ఏ రకంగా అధిగమించాలి, తప్పకుండా రానున్నటువంటి కాలంలో ఏ రకమైనటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా ఈ సంవత్సరం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, కార్యకర్తలతో ఇంటరాక్షన్, 6 నెలల్లో మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు ముగించి కార్యకర్తల్లో మరొకసారి నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి 89వ వార్డు యునైటెడ్ చర్చ్ నరవదారి కొత్తపాలెం గోపాలపట్నం నందు జరుగు నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు. ఈ సందర్భంగా గణబాబు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే మనకున్నటువంటి 3 సంఘాలు కూడా గణబాబు గారి నియోజకవర్గంలో ఉన్నాయి. ఒకసారి చెప్పండి కొడుతున్నాం. ఈ ఒక కూడా అదే ప్రభాకర్ గారు అన్నారు కదా, అంత ధైర్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా 5-7 డివిజన్లు మధురవాడ మండలం అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని మండల ఎన్నికల నిర్వహణాధికారి వాసుపల్లి శ్రీహరి తెలియజేశారు. మధురవాడ మండల పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎండా అప్పారావు మధురవాడ మండల అధ్యక్షులుగా నామినేషన్ వేయడంతో వారిని 293 పోలింగ్ బూత్ అధ్యక్షులు బి నాగరాజు ప్రతిపాదించగా 308 పోలింగ్ బూత్ అధ్యక్షులు డిఆర్కే రాజు బలపరచడంతో మండల ఎన్నికల అధికారి వాసుపల్లి శ్రీహరి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించి ఎండా అప్పారావును ఏకగ్రీవంగా మధురవాడ అర్బన్ మండల అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే మండల ప్రతినిధిగా సుబ్బరాజు నాగరాజును ప్రకటించారు. వీరు జిల్లాలో జరిగే జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన ఎండా అప్పారావును జిల్లా ఏఆర్ఓ సన్యాసిరావు, నియోజకవర్గం కన్వీనర్ కంటు భుక్త రామానాయుడు, కో కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్, రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు టి ప్రదీప్ కుమార్, నాయకులు సరిపల్లి శ్రీరామమూర్తి, గండికోట బ్రహ్మాజీరావు, పసుపులేటి శివ, ఉదయ్ భాస్కర్, గండికోట పవన్ కుమార్, యువి కొండలరావు మరియు బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు తదితరులు అభినందనలు తెలియజేశారు. జిల్లా నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు, అక్కడ పిలుస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ఇంచుమించుగా 99% అయిపోయింది. కాబట్టి వారిని అధ్యక్షగా భావిస్తూ వారిని పరిచయం చేసుకునే వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అప్పారావు గారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఆర్ఓ గారు సన్యాసరావు గారికి, ఏఆర్ఓ గారు సన్యాసరావు గారికి, అలాగే ఆర్ఓ మధురవాడ మండల ఆర్ఓ శ్రీహరి గారికి, అలాగే మన భీమిలి కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు గారికి, అలాగే నెక్స్ట్ ఏమో హైట్ కలర్ అనిపించింది కంటుకుంట రామనాయుడికి, అలాగే కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీరామమూర్తి గారికి, అలాగే 5వ వార్డు అధ్యక్షులు డిఆర్కే రాజు గారికి, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్ గారికి, అలాగే మధురవాడ మండల మాజీ అలాగే మా సీనియర్ నాయకులు బ్రహ్మాజీ గారికి, అలాగే మా కొండలరావు గారికి, ఉదయ్ భాస్కర్ రావు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను కూడా ఒక సాధారణ కార్యకర్తగా, ఒక బూత్ కార్యకర్తగా వచ్చి ఈరోజు ఒక వార్డు
మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను నిసిగ్గుగా తన ఆలోచనల నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సిడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది గేమ్ చేంజర్. ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచెర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. అమాయక జనం నిజమనుకుంటారేమో మాకు అనుమానం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతమని ప్రచారం చేసుకుంటున్నారో, ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా, అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది. ఏ ప్రాజెక్ట్ అయినా నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నీటికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే శ్రద్ధ చూపాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈ జలయజ్ఞాన్ని పూర్తి చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గోదావరి జలాలు మనందరికీ తెలుసు, కృష్ణా గోదావరి మనకు ప్రధానమైనటువంటి నదులు. కృష్ణలో నీరేమో ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, ఒకసారి పొంగి పొరలిద్ది. నీడైతే లేక మా పల్నాడు ప్రాంతంలో పంటలు కూడా వేసుకోలేదు. అందువలన కృష్ణా జలాల మీదే పూర్తిగా ఆధారపడుకోకుండా అనేక వేల క్యూసిక్లు, లక్షల క్యూసిక్లు, టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టును నిర్మించి దాన్ని కృష్ణా డెల్టాకు అలాగే రాయలసీమకి వాడుకోవాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తే కాకుండా ఆచరణ పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరిలో పోయేటటువంటి నీరు 2000 టీఎంసీలు పోతూ ఉన్నాయనేటువంటి భావన చాలామందిలో ఉంది. దీని నుంచి కొన్ని టీఎంసీలను మనం కృష్ణా జిల్లాలకు వాడుకోవాలి, రాయలసీమకు వాడుకోవాలని, కృష్ణా డెల్టాకు కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఒక అంశం. ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖతో సంబంధించి వారందరినీ పిలిచి మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి 280 టీఎంసీలను గోదావరి నుంచి కృష్ణానదిలో వేసేదాక, అంటే ఇప్పుడున్నవి కాక 17,000 క్యూసిక్లకు సంబంధించి ఇవాళ కాలువలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ కాలువలు 90% పూర్తి అయిపోయి ఇవాళ సరే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నీరు మనకు వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరింతగా పెంచి సుమారుగా 40,000 పైచీలకు క్యూసిక్లను కృష్ణానదికి తీసుకురావాలని, అంటే ఈ వెడల్పు చేయటం కానీ లేదా ప్యారలల్గా ఇంకొక కెనాల్ని ఇది మొదటి దశ. ప్యారలల్గా ఇంకొక కెనాల్ని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువ ల్యాండ్ని ఎక్వైర్ చేశారు. ఈ కెనాల్కి సంబంధించింది కాకుండా అవసరమైతే ఇంకా వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి 40,000 క్యూసిక్ల నీరు ప్రవహింపచేయడానికి వీలుగా కావాల్సినటువంటి ల్యాండ్ కూడా ఎక్వైర్ చేస్తున్నారు.
జిల్లా పోలీస్ వార్షిక నేర గణాంకాల నివేదికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. గత ఏడాది కంటే 2024 సంవత్సరంలో 17% జిల్లాలో నేరాలు తగ్గాయి. 2023లో 11,017 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 9,434 కేసులు నమోదు. లేదంటే చాటులు దొంగతనాలు, చిన్న వైర్లు, ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు అనేది 40% పెరిగింది మనకి. తర్వాత రాత్రిపూట దొంగతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ 13% పెరిగింది. సో మేజర్గా పెరిగిన హెడ్స్ అయితే ఇవి ఉన్నాయి. రిమైనింగ్ ఆల్మోస్ట్ మిగతా హెడ్స్లో మనకి పర్సంటేజెస్ తగ్గాయి. సో ఇప్పుడు ఓవరాల్గా బాడీ అఫెన్సెస్ నమోదైతే ఇయర్ ఓన్లీ మనకి 16 కేసెస్ మర్డర్ కేసెస్ సంబంధించిన రిజిస్టర్ అయింది. ప్రీవియస్ అట్ లాస్ట్ ఇయర్ మనకి 69 రిజిస్టర్ అయితే ఇయర్ 37 కేసెస్ రిజిస్టర్ అయింది. సో దీనికి మేజర్ రీజన్స్ వచ్చి మనకి ఏమంటే మనకి ఈచ్ కానిస్టేబుల్కి స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగాం. అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ అనేది, నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ అనేది తగ్గింది మనకి. దాంతోపాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైల్ 100 కావచ్చు, డైల్ 112కి కావచ్చు, ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా, లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా మన డిపిఓ కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు, లేదంటే ముందుగానే వెళ్ళి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా 3% మనకి ఓవరాల్ డిడక్షన్ అనేది నేరాలు ఏవైతే ఉన్నాయో అవి 2023తో పోల్చుకుంటే మనకి 10% తగ్గిపోయింది. ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్లో కూడా మెజారిటీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి కావచ్చు, పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో. అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా 10% తగ్గడానికి ఏంటంటే మనకి ఈ స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తుంది మనకి. ఎస్పెషలీ ఈవిటీజింగ్ సంబంధించి, ర్యాగింగ్ సంబంధించి, లేదంటే ఆడపిల్లల నుంచి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలు అనేది అక్కడ సాల్వ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసి విలేజెస్ పంపిస్తున్నామో, అలాంగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తోటి పాటు అండ్ జిఎంఎస్ కేసు మనకి ఓవరాల్గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గడం జరిగింది. ఇప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ 38 కేసెస్ రిజిస్టర్ అయ్యి పెద్ద చేంజెస్ లేదు. ఇందులో మెజారిటీ మనకి పోక్సోకి సంబంధించిన కేసెస్లో ఎలోప్మెంట్ అనేది మేజర్ రీజన్గా కనిపిస్తుంది. అరౌండ్ 60% ఆఫ్ ద కేసెస్లో మనకి ఎలోప్మెంట్ అంటే ప్రేమ పేరుతో. సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకనే మనం ఈ సంకల్పం పేరుతో ఈ కాలేజెస్ కూడా, స్కూల్స్ కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఈ క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ఈ ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి ఒక 1% పెరిగినట్లు ఉంది మనకి. అంటే లాస్ట్ ఇయర్ 66 కేసెస్ రిజిస్టర్ అయితే 1% తగ్గింది. లాస్ట్ ఇయర్ 66 ఉంది. సో అందులో మనకి మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు. సో ఇందులో మనకి ట్రూ కేసెస్, ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకురావాలి. అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వరగా మనం కోర్టులో ట్రయల్ కంప్లీట్ చేసి పడుతున్న శిక్షల్ని ఫాస్ట్గా తీసుకురావడం పైన మనం ఫోకస్ చేస్తాం. దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్గా మనకి 7 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. తర్వాత మనకి ఇయర్ మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఉంది.